రైట్, బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూసివ్ చూద్దాం. జోగి రమేష్ వ్యవహారం కేవలం ఒక వ్యక్తికో లేక పార్టీకో సంబంధించింది కాదు. ఇది మన రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతిపక్షాలను ఎంత దారుణంగా తిడితే అధినేత దగ్గర అంత పెద్ద పదవి వస్తుందనే ఒక కొత్త రాజకీయ సంస్కృతికి గత 5 ఏళ్లలో బీజం పడింది. జోగి రమేష్ ఆ సంస్కృతికి ఒక ప్రతీక మాత్రమే. అధినేత మెప్పు కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం హద్దులు మీరి ప్రవర్తించిన ఎందరో నేతల్లో ఆయన ఒకరు. కానీ అధికారం మారగానే ఆ అధినేతలనే వీరిని గాలికి వదిలేస్తారనడానికి ఇప్పుడు జోగి రమేష్ ఎదుర్కొంటున్న పరిస్థితే నిదర్శనం. ఈ ఎపిసోడ్ కేవలం దూషణలనే నమ్ముకొని రాజకీయం చేసే పార్టీలకు, తమను తాము అమ్ముకునే నాయకులకు ఒక గుణపాఠం కావాలి. గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణికానందం మానుకో, నీ రాక్షసానందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా, జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా, అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు, అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం. ఫేక్ కేసులతో మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాన్ని రెపరెపలాడిస్తాం. ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్ళపల్లిలో కోర్టు వాయిదా ఉంది, దానికోసం వచ్చి ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్నింటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూశా. ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా, ఈ విధంగా కుట్ర జరుగుతూ ఉందంట అని అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. సాయిరామ్, చూసుకుంటే వినాశకాలే విపరీత బుద్ధి అనేటటువంటి పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తేటతెల్లమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణే ఇటు జోగి రమేష్ కావచ్చు, లేదా అంబటి రాంబాబు కావచ్చు. వీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు యావత్ రాష్ట్రంలో రాజకీయ నేతలందరికీ కూడా చాలా గగురుపాటుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది నేతలను మాత్రమే టార్గెట్ చేసుకుని వీరు చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రావణ కాష్టంలో మారుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఒక రాజకీయ నాయకుడు అంటే హుందాతనంతో వ్యవహరించాలి, ముఖ్యంగా అధికారంలో ఉంటే ప్రజా సమస్యలపైన ముఖ్యంగా అక్కడ చొరవ చూపించాలి, లేదా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ప్రతిపక్ష నాయకులు ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల దృష్టికి ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా వ్యవహరించి ఆ సమస్యలు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో చూసుకుంటే రాష్ట్రంలో వీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున సమస్యలన్నీ కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీరంతా కూడా మాట్లాడుతున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యల కారణంగా పూర్తిగా కూడా రాష్ట్రం అంతా కూడా అట్టుడుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఏదైతే జోగి రమేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆది నుంచి కూడా ఆయన ఒక రాజకీయ నేతగా ఒక హుందా ఉన్నటువంటి ఒక పదవిలో బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా ఏనాడు కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి లేదంటూ కూడా రాష్ట్ర ప్రజలు ఈరోజు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే 2021 నుంచి కూడా జోగి రమేష్ చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా రచ్చకైతే తెరతీస్తున్నటువంటి పరిస్థితి
పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, ఆయన కుటుంబ సభ్యులపైన టార్గెట్ చేస్తూ కూడా 2021లో జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే వారి కుటుంబం పైన చేసినటువంటి దాడి కూడా ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేనటువంటి పరిస్థితి ఉంది. అనంతరం 2024లో కూడా అదే ఘటన మరలా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. సాక్షాత్తు లోకేష్ ముఖ్యమంత్రి, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుతం ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వీరింటికి వెళ్ళి తొడకొట్టి సవాల్ చేసినటువంటి ఘటన కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే రాష్ట్రంలో వీరు చేస్తున్నటువంటి అలజడి కారణంగా పెద్ద ఎత్తున కూడా రాజకీయాలపైన ప్రజలకైతే పూర్తిగా కూడా భరోసా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ హోదాలో ఉండవలసినటువంటి వ్యక్తులు పూర్తిగా కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున కూడా ఆ శాంతి భద్రతలకు అందరికీ కూడా విఘాతం కలిగేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన రాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.